ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనుదిన ఈ వాగ్దాన ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మా ఛానళ్ళ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, ఈ వాగ్దానాల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ చరణమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన చరణమును నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దానం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని గణపరిచెదను అనేటటువంటి ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మోషేకు ఇచ్చుటను మనం చూడగలం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మోషే కీర్తనగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దీనికి ముందు 90వ కీర్తన మనం చూస్తూ ఉంటాం. ఆ 90వ కీర్తన పైన మనం చూస్తున్నప్పుడు మోషే చేసిన ప్రార్థనగా ఆ కీర్తనను మనం చూస్తూ ఉంటాం. దాని తరువాత ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 91వ కీర్తన, ఈ కీర్తన కూడా మోషే యొక్క కీర్తనగా మరి బైబిల్ పండితులు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ 91వ ఈ కీర్తన మనకు తెలియజేసే విషయాలు ఏంటంటే దేవుడిచ్చే సంపూర్ణ సంరక్షణ, విజయానికి సంబంధించి ప్రియా దేవుని బిడ్డలారా మరి మోషే పాడినటువంటి కీర్తనగా ఈ కీర్తనను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మోషే కూడా కీర్తనలు పాడారా పాస్టర్ గారు అని మీరు అడగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మోషేయు ఇశ్రాయేలీలు కీర్తన పాడినట్లు నిర్గమకాండం 15వ అధ్యాయం 1లో మనం చూస్తూ ఉంటాం. ప్రకటన 15వ అధ్యాయం 4లో దేవుని దాసుడగు మోషే కీర్తనయు అని మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ మొదటి నాయకుడైనటువంటి మోషేయు కూడా కొన్ని కీర్తనలు పాడిన వానిగా ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ చరణములో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అనేటటువంటి వాగ్దానపు మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మోషే దేవుని ఎలా ప్రేమించాడో ప్రియా దేవుని బిడ్డలారా హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 27 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్యవచనాలు నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహము నాకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయినని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 27 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మోషే కాలంలో క్రీస్తు ఉన్నాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి హెబ్రీ గ్రంథకర్త మరి క్రీస్తు అనేటటువంటి విషయాన్ని యెహోవా ఆ స్థానములో ఆయన ఎందుకు ప్రస్తావించాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలోని యెహోవాయే యేసుక్రీస్తుగా క్రొత్త నిబంధనలో ఆయన వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరచడానికి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాన్ని ఇక్కడ వ్రాసి తెలియపరుస్తున్నట్లు మనకు తెలియపరచబడుతుంది. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి 3వ వచనం, అదేవిధముగా యోహాను సువార్త 8వ అధ్యాయం 24, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా హెబ్రీయులకు రాసినటువంటి ఆ పత్రిక 9వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు, అదేవిధముగా యెషయా గ్రంథం ప్రియా దేవుని బిడ్డలారా 44:6లోను,
అదేవిధముగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18, అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 ఈ యొక్క వాక్యవచనాలు మీరు చదువుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాయే యేసుక్రీస్తుగా ఆయన క్రొత్త నిబంధనలో వచ్చి ఉన్నారనే విషయం తేటతెల్లగా ఈ వాక్యవచనాలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే ఎబ్రీ గ్రంథకర్త ఆయన ఏమంటూ ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక పాత నిబంధనలో ఉన్న యెహోవా క్రొత్త నిబంధనలో ఆయన యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తుగా వచ్చిన ఆయన ఎవరో కాదు, ఆయన దేవుడు అని చెప్తూ ప్రియా దేవుని బిడ్డలారా, అదృశ్యుడైన దేవుడు అనేటటువంటి విషయాన్ని కూడా ఎబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని వాగ్దానాలను మనం ధ్యానం చేసుకుంటూ అందులో ఉన్న ఆశీర్వాదాలు తెలుసుకునేటటువంటి ఆ ఒక ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానానికి సంబంధించినటువంటి విషయాలను లోతుగా మనం ధ్యానం చేసి తెలుసుకునే ప్రయత్నాన్ని చేయగలిగినప్పుడు ప్రార్థనాపూర్వకంగా అందులో ఉన్నటువంటి ఏకైక నిజదైవత్వం మనకి తెలియపరచబడుతుంది. ఆ ఏకైక నిజదైవత్వం మనకిచ్చే ఆశీర్వాదాలు తెలియపరచబడతాయి. ఆ ఏకైక నిజదైవత్వము ఎవరు అనేది కూడా మనకి తెలియపరచబడుతుంది. అందుగురించి వివరముగా ఈ వాగ్దానాన్ని మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అని దేవుడు మోషేకి ఇచ్చిన ఈ వాగ్దాన ప్రకారం ఎటువంటి పరిస్థితుల నుంచి మోషేను దేవుడు తప్పించి ఉన్నాడో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఐగుప్తు ఫరో నుండి ప్రియా దేవుని బిడ్డలారా అతని సైన్యముల చేతికి చిక్కుకొనకుండా ప్రియా దేవుని బిడ్డలారా, మోషే అహరోనులను ఇశ్రాయేలీయులను ప్రియా దేవుని బిడ్డలారా ఒక సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే తప్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మోషేను కూడా దేవుడు ఫరో నుండి అతని సైన్యముల నుండి తప్పించినటువంటి దేవునిగా మనం చూస్తుంటాం. కీర్తనల గ్రంథం 136వ కీర్తన 15వ చరణంలో మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మోషే నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలకు ఉండి వారిని నడిపిస్తున్నటువంటి సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్లో కొందరు ఎటువంటి వారిగా ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి విషయాన్ని సరిగ్గా అర్థము చేసుకోలేని వారై ఉండడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, తొందరపాటు నిర్ణయాలతో రాళ్లతో కొట్టి చంపే అంతటి మూర్ఖులుగా ఉన్నటువంటి కొంతమంది ఇశ్రాయేలీయులు ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మోషే నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేల్లో కొందరు ఏదైనా విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తొందరపాటు నిర్ణయాలతో మరి రాళ్లతో కొట్టి చంపేంత మూర్ఖులుగా ఉన్నటువంటి కొందరు ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి ద్వారా కూడా ఏ రకమైన హాని, ఏ రకమైనటువంటి ప్రమాదము జరగకుండా, ప్రియా దేవుని బిడ్డలారా ఏ రకమైన కీడు జరగకుండా మోషేను దేవుడు తప్పించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఈ వాగ్దాన ప్రకారం మోషేను ఇశ్రాయేలీయులను ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు ఏం చేశాడంటే అసూయ పరుల అసూయ నుండి తప్పించుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 106:16లో మనం చూస్తున్నప్పుడు మోషేను అసూయ పరుల అసూయ నుండి తప్పించుటను కూడా మనం చూస్తుంటాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, మోషేకు బాధలు కలుగుజేయు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ మనుషుల బాధల నుండి దేవుడు మోషేను తప్పించుటను కీర్తనలు 106వ కీర్తన 32వ చరణంలో మనం చూస్తుంటాం. దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేయు వారి తిరుగుబాటు నుండి కూడా మోషేను దేవుడు ఏం చేశాడంటే అరణ్య మార్గములో తప్పించుటను మనం చూడగలం. కీర్తనలు 106వ కీర్తన 33లో మనం చూస్తూ ఉంటాం. శత్రురాజుల బారి నుండి మోషేను ఇశ్రాయేలును కూడా తప్పించుటను ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలు 136వ కీర్తన 16-20 చరణాల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. మోషేకు దేవుడిచ్చిన ఈ వాగ్దాన ప్రకారంగా మోషేను ఎన్ని విధాలుగా దేవుడు తప్పించి ఉన్నాడో ఈ విషయాలన్నీ మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదను. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ మోషే మరి మొదట ఆ వాగ్దానపు మాటలు మనం చూస్తున్నప్పుడు ఏకైక దేవుణ్ణి ప్రేమించాడు. ఆ దేవుని ద్వారా
చాలా విషయాలలోంచి సంరక్షణ పొందాడు, తప్పించబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి మోషే, ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన నామాన్ని ఎరిగిన ఆ విధానాన్ని బట్టి మోషేను దేవుడు ఏం చేశాడంటే గణపరిచినట్లు మనం చూస్తుంటాం. ఎర్ర సముద్రము దగ్గర మోషేను గణపరిచినట్లు మనం చూస్తుంటాం. అరణ్య ప్రయాణంలో కూడా అనేక స్థలాల్లో ఆయన కార్యాల ద్వారా మోషేను గణపరిచినట్లు ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10, 11 వచనాల్లో, అదేవిధముగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, అదేవిధంగా 4వ అధ్యాయం 14 ద్వారా ఈ విషయాలన్నీ మనకు తెలియపరచబడతాయి. దయతో ఈ విషయాలన్నీ కూడా మీరు చదవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఆనాడు మోషేకి ఇచ్చిన ఈ వాగ్దానాలను దేవుడు మోషే పట్ల నెరవేర్చి, ప్రియా దేవుని బిడ్డలారా, మరి తప్పించిన దేవునిగా, అదేవిధముగా గణపరిచిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. మోషేనే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా మోషే వలె ఆయనను ప్రేమించు ఆత్మీయతను మనం కలిగి ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన ప్రేమించే వారిగా ఉంటున్న మన జీవితాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 34వ కీర్తన 4లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, మనకు కలిగేటటువంటి భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించేటటువంటి దేవునిగా ఉంటానని ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 68వ కీర్తన 20వ చరణం, 116వ కీర్తన 8వ చరణంలో ఉన్నట్లు మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశమని మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరణం నుండి మన ప్రాణాలను కాపాడడమే కాకుండా, జారిపడకుండా మన పాదాలను, కన్నీళ్లు విడవకుండా మన కన్నులను తప్పించే గొప్ప దేవునిగా ఆయన ఉంటానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని ఎరిగిన మనలను మోషే వలె గణపరుస్తానని ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానపు మాటలు మనం విశ్వసించి ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలను దేవుని ద్వారా మనం పొందినట్లు దేవుడు కోరే ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. అనుదిన ఈ వాగ్దాన ధ్యానాల ద్వారా ప్రభువా, మా ఛానల్ ద్వారా నిన్ను కలిగిన నీ బిడ్డలను అయా ప్రభు నీ ఆశీర్వాదపు మాటల ద్వారా బలపరచడానికి, ప్రభు ఆధ్యాత్మిక జీవితంలో వారిని అయా ప్రభువా నాయన నీలో బలపరచడానికి, ప్రోత్సహించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానపు మాటలు విని ఈ ప్రార్థనలు ఏకీభించిన మా ప్రియులను మీరు దీవించి, వారి అక్కరల అవసరతలు ఏమై ఉన్నావో నీ నామములో వారి అక్కరల అవసరతలు మీరు తీర్చి, దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి, వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి, నీ కృపలో వారిని మీరు వర్ధల చేయమని, వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యతిరేక శక్తులను లయపరిచి, ప్రభువా నీ కాపుదల భద్రత ఇచ్చి, వారి యొక్క ప్రతి అక్కర అవసరత తీరుస్తూ నాయనా వారి యొక్క ప్రభావ తలపెడుతున్న కార్యాల్లో అద్భుతమైన జయాలిచ్చి, ప్రతి మార్గాన్ని సరళము చేస్తూ పరిస్థితులన్నిటినీ వారికి లోపరిచి, తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని మరి వాగ్దాన మాటలు విని ప్రార్థనలు ఏకీభించిన మా ఆత్మీయులకు, సర్వులకు, పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.